మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అది ఒక గ్రహం పని చేయడం లేదు, ఫలితాన్ని ఇవ్వడం లేదు అని అంటే ఆ గ్రహము రాశి చక్రంలో ఎక్కడుందో ఆ రాశి నుంచి 6వ రాశిలో కానీ 8వ రాశిలో కానీ అంశచక్రంలో కానీ ఉంటే ఆ గ్రహం ఫలితాన్ని ఇవ్వదు. రాశి చక్రంలో ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి నుంచి లెక్కేస్తే 6వ రాశిలో కానీ, ఆ రాశి నుంచి లెక్కేస్తే 8వ రాశిలో కానీ అంశచక్రంలో కానీ ఉంటే ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఉన్నటువంటి రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహము తన స్థానానికి 6, 8 స్థానాల్లో అంశలో కానీ ఉంటే అది ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి అది మీరు మీ జాతకంలో చూసుకోవచ్చు. మీకు రాశి చక్రం, నవాంశ చక్రము మీ జాతకంలో ఉంటుంది. అదేవిధంగా 28, 29, 30 అంటే 0 degrees, 1 degree, 2 degrees ఈ డిగ్రీస్లో ఉన్న గ్రహము బలహీనంగా ఉంటుంది. 28 కొంతవరకు పర్లేదు, 29, 0, 1 ఇక్కడికి వచ్చేక్కడికి ఇంకా పూర్తిగా బలహీనం అయిపోతుంది గ్రహము. ఏ రాశిలోనే ఉండొచ్చు, లగ్నంలో కూడా ఉండొచ్చు. లగ్నమే కూడా 0 degrees ఉంటే ఇంకా లగ్నం బలహీనం. 0 అంటే ఏం లేదు, అక్కడ బ్యాలెన్స్ ఏం లేదు. 1 degree ఉంటే అప్పుడే ప్రారంభమైంది. 29 degree ఉంటే క్లోజ్ అయిపోతా ఉంది. అంటే సంధి రాశిలో ఏ రాశి, ఈ రాశి యొక్క స్థితి బలము లేదు, ఆ రాశి బలము లేదు, కన్ఫ్యూజన్స్లో ఉంటుంది ఆ గ్రహము. ఆ లగ్నమైనా కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిగ్రీలో ఉన్న గ్రహాలు పని చెయ్యవు. అదే భరణీ నక్షత్రం 2వ పాదము, పుబ్బా నక్షత్రం 2వ పాదము, పూర్వాషాఢ 2వ పాదం, అశ్విని 2, మక 2, మూల 2 నక్షత్రాలు 2వ పాదంలో ఉన్నటువంటి గ్రహాలు, ఆశ్లేష 4, జ్యేష్ఠ 4, రేవతి 4 పాదాల్లో ఉన్నటువంటి గ్రహాలు అనుకున్నంత ఫలితాలు ఇవ్వడం లేదు. ఇది అనుభవంలో తెలిసిన విషయం. అంటే ఈ పాదాల్లో ఉన్నటువంటి గ్రహాలు సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అంటే గ్రహాలు ఉండొచ్చు, నేను చెప్పినటువంటి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో 2వ పాదము, అశ్విని, మక, మూల నక్షత్రాల్లో 2వ పాదము, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిలో 4వ పాదములో ఉన్న గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. అదేవిధంగా ఈ పాదాల్లో లగ్నం ఉంటే కూడా, లగ్నాధిపతి ఉన్నా కానీ అనుకున్నంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోతా ఉంది. అదేవిధంగా రాహుకేతువులకు సమీపంగా ఉన్న గ్రహాలు ఫలితాన్ని ఇవ్వవు. అంటే సమీపంగా అంటే రాహువు తర్వాత 1 డిగ్రీలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహము పూర్తిగా బలహీనమైపోతుంది. ఉదాహరణకు రాహువు గ్రహము 1 డిగ్రీలో ఉంటుంది. రాహువు తరువాత రాహువుని దాటి 1 డిగ్రీలో రవిగ్రహం ఉంటే తండ్రి మరణిస్తాడు. చంద్రగ్రహం ఉంటే తల్లి మరణిస్తుంది. కుజగ్రహం ఉంటే సోదర సోదరులు సంబంధించినటువంటి మరణాన్ని చూడాల్సి వస్తుంది. బుధగ్రహం ఉంటే మేనమామ యొక్క మరణము లేదంటే మరణ సమానమైనటువంటి పరిస్థితులు వస్తాయి. శుక్రగ్రహం ఉంటే భార్య, శనిగ్రహం ఉంటే ఆ బిడ్డ పుట్టినటువంటి అనతి కాలంలోనే ఇంట్లో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు. రాహుగ్రహం ఉంటే తాత, కేతుగ్రహం ఉంటే తల్లికి తండ్రి. ఇట్లా రాహుకేతులకి రాహుకేగా చెప్పాను కాబట్టి ఈ రాహుకి 1 డిగ్రీ తర్వాత ఉన్నటువంటి గ్రహాలు ఇలా నిర్జించబడతాయి. అంటే రాహువు వాటిపైన దాడి చేస్తాడని అర్థం. రాహు యొక్క ప్రభావం ఆ గ్రహం పైన పడుతుందని అర్థం. ఒకే డిగ్రీలో కలిస్తే కూడా ఇదే ఫలితాన్ని వస్తుంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ పనిచేయవు. కాబట్టి మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే 8వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండకూడదు. మీ జాతకంలో లగ్నం నుంచి 8వ అధిపతి 10వ ఇంట్లో. అంటే 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము, మరణస్థానము. 10వ స్థానం అంటే కర్మస్థానము, అంటే కర్మకార్యం జరుగుతుంది. ఆ దశ పెట్టినా, ఆ భుక్తి వచ్చినా ఆ సమయంలో మీ ఇంట కర్మకార్యం జరుగుతుందంటే ఎవరైనా చనిపోయేసి కర్మకాండాలు, కర్మక్రియలు చేయాల్సి వస్తుంది. అంటే ఆయుష్ స్థానాధిపతి, మారక స్థానాధిపతి అయినటువంటి గ్రహము కర్మస్థానంలో ఉన్నప్పుడు కర్మకార్యాలు జరుగుతాయి.
కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ డిగ్రీస్లో ఉన్న గ్రహాలు, ఈ రాహుకి లేదా కేతువుకి సమీపంగా ఉన్న గ్రహాలు, నేను చెప్పినటువంటి కొన్ని నక్షత్రాలు, ఆ పాదాలు, డిగ్రీసులో ఉన్నటువంటి గ్రహాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి మామూలుగా గోచార ఫలితాలు, మాస ఫలితాల్లో ఈ రాశి వారికి ఈ మాసం అంతా ఇలా బాగుంటుందని రాస్తారు, చెప్తారు. అది గోచారంలో అది కరెక్టే. వ్యక్తిగత జాతకంలో తీసుకుంటే మీరు పుట్టినప్పుడు గ్రహాలు ఏ డిగ్రీలో ఉన్నాయి, ఏ పాదాల్లో ఉన్నాయి, రాహుకేతులకు ఎలా సమీపంలో ఉన్నాయి, మీ రాశి చక్రంలో ఉన్న గ్రహము మీ అంశలో మీ రాశికి అష్టమంలో కానీ షష్టమంలో కానీ ఉంటే పరిస్థితులు ఏంటి అనేవి మీరు క్షుణ్ణంగా మీరే చూసుకోవచ్చు, చూసుకొని దాన్ని నిర్ధారించుకోవచ్చు. దానికి తగినటువంటి ఆలయాలు ఉంటాయి, దానికి తగినటువంటి వ్యక్తిగత పరిహారాలు ఉంటాయి, తంత్ర పరిహారాలు ఉంటాయి. వాటిని వ్యక్తిగత జాతకం చూపించుకోవడం వల్ల ఖచ్చితంగా చెప్పనవుతుంది. చూడకుండానే ఇది చేసేసుకోండి, ఇది అయిపోతుంది అనుకుంటే ఏది కాదు. అలా అయితే అది అసలు శాస్త్రం కాదని అర్థం. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు, బలాబలాలు ఇలా చూసుకోవాలి. కాబట్టి అంశచక్రం కూడా చాలా ఇంపార్టెంట్. రాశిలో ఎలా ఉంది, అంశలో కానీ చెడు ఉంటే ఆ గ్రహం పనిచేయదు. కాబట్టి మీకు ఇప్పుడు తంత్ర జ్యోతిషం ఈ జ్యోతిష విధానంలోనే ఇటువంటి ప్రత్యేకమైన విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా మీ జాతకాల్లో ఒకసారి వేసుకొని, ఇప్పుడు అందరికీ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మీరు డౌన్లోడ్ చేసి మీ ఒక ప్రింట్అవుట్ తీసుకొని మార్కింగ్ వేసుకోవచ్చు. గురువు ఎక్కడున్నాడు, ఇక్కడ నుంచి లెక్క పెడితే అంశచక్రంలో ఎక్కడున్నాడు. ఇలా ఏ గ్రహమైనా సరే డిగ్రీస్ పరంగా నేను చెప్పినట్టు రాహుకేతులకు సమీపంగా రాహుని దాటిన తర్వాత 1 డిగ్రీలు కానీ ఉంటే వెంటనే అది ఫలితం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా రాహువు వ్యతిరేకంగా ప్రయాణిస్తారు. రాహుకేతువులు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రయాణించేటప్పుడు రాహువు ఎవరిపైకి ప్రయాణిస్తూ ఉంటాడో, వెంటనే ఏ గ్రహం పైకి ప్రయాణిస్తూ ఉంటాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి బంధుకారకత్వాలు నిర్జించబడతారు. ఆ గ్రహానికి గ్రహణం వస్తుందని అర్థం. అందులో రవితో కలిసినప్పుడు రవి గ్రహణం అంటారు కదా, అలాగే ఏ గ్రహం రాహువుకి ఎదురుగా వస్తుందో ఆ గ్రహానికి గ్రహణం వచ్చాడు. రాహువు ఆ గ్రహాన్ని నిర్జించి మళ్ళీ దాటుకుని ఇంకో గ్రహాన్ని పోతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి రాహుగ్రస్త కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఆ రాహుకి ఎదురుగా గ్రహాలు రాకుండా ఉండగలిగితే అది కేతుగ్రస్త కాలసర్ప దోషం అవుతుంది. కేతు అంటే అమృతము, రాహు అంటే విషము. కేతు అంటే మోక్షము, రాహు అంటే భోగము. కేతు అంటే వైరాగ్యము, రాహు అంటే ఆశ. కేతు అంటే గంజాయి, రాహు అంటే ఆల్కహాల్. అందుకే కేతు అంటే సన్యాసులు కాబట్టి వాళ్ళు గంజాయే తీసుకుంటారు. రాహు అంటే వైను, బ్రాందీ, విస్కీ కాబట్టి వెస్ట్రన్ కల్చర్లో దీన్ని తీసుకుంటారు. కాబట్టి గ్రహాల స్థితిగతులు, బలాబలాలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి నిమిషానికి సెకండ్కి గ్రహాలు కదులుతూనే ఉంటాయి. ఎవరు ఎటువంటి గ్రహస్థితిలో పుట్టారో దాని ప్రభావంగానే వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆహారపు అలవాట్లు, ఆయుష్, అదృష్టము, దురదృష్టం అన్నీ ప్రభావితం అవుతుంటాయి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశానని మాత్రం నేను భావిస్తున్నాను. విని మీరు చక్కగా మీ జాతకం చూసుకుని అన్వయించుకొని తెలుసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. శుభం.